ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమాదం, జైల్లోనే ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇది వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తున్నాయి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి కూడా తెలిసిందే. అయితే కవిత నిన్న ఈ రోజు అనగా అస్వస్థతకైతే గురి కావడం, ఆమె జైల్లో అధికారులు ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రికి అయితే వెంటనే తరలించారనమాట. ఎమ్మెల్సీ కవిత తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి అయితే ఉంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్చి 15 హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించిన సంగతి కూడా తెలిసిందే. అయితే కవిత దాదాపుగా 4 నెలల నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. అయితే బెయిల్ కోసం కవిత తరపున న్యాయవాదులు లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యం గురికి అయ్యారు. అయితే 2 రోజుల్లో జ్వరం బాధపడుతున్న తిరిగి ఎమ్మెల్సీ కవిత నీరసంతో కళ్ళు తిరగడంతో ఇక అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారనమాట. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడటం డాక్టర్లు డిశ్చార్జ్ కూడా చేశారు. దీంతో అధికారులు ఆమెను మళ్ళీ తీహార్ జైలుకి అయితే తరలించారు. కవిత క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.